Welcome to RS Academy. Previous RRB, NTPC, Group D and SSC ఇతర ఎగ్జామ్లకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ క్షుణ్ణంగా పరిశీలిద్దాం. దానితో పాటు మేము చెప్పేవి ఏదైతే కంటెంట్ ఉందో అది కూడా అన్ని రకాల ఎగ్జామ్కి వస్తుంది. కేవలం ఆర్ఆర్బి వాటికే కాదు, అన్ని రకాల ఎగ్జామ్లో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఏమంటే అడిగే విధానం మారడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటి సార్ అంటే టుడే నుంచి ఈ రోజు నుంచి రెగ్యులర్గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా ప్రతిరోజు కూడా ఒక అరగంట 30 నిమిషాల పాటు మేము చర్చించడం జరుగుతుంది. మీరు ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయవచ్చు. ఓకే, టుడే క్వశ్చన్ ఏంటి సార్ అంటే పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు? ది వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ లోకలీ నౌ బే విచ్ నేమ్ మహారాష్ట్ర? అంటే స్థానికంగా మహారాష్ట్ర అనే రాష్ట్రంలో ఏమని పిలుస్తారు? ఇది 2022 గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ అన్నామలై, ఆప్షన్ బి సహ్యాద్రి, ఆప్షన్ సి యాలుకలు కొండలు లేదా కార్డుమామ్ అంటాం, అక్కడ ఈ ఎలకులు అని రావడం జరిగింది. ఆప్షన్ డి నీలగిరి. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ సహ్యాద్రి కనుమలు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే సహ్యాద్రి కనుమ. అదే అన్నామలై కొండలు అయితే మనకి తమిళనాడు రాష్ట్ర ఇది సార్ అంటే మనకి ప్రధానంగా ఇది కేరళ అండ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర అనే ఎక్కడ సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా ఇవి బార్డర్ లో ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే ఇవి కేరళ అండ్ కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది. ఈ యాలుకలు కొండలు కూడా మనకి ప్రధానంగా తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఈ నీలగిరి అనేది కూడా మనకి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది కూడా ఎక్కడ సార్ అంటే నీలగిరి తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అయితే సహ్యాద్రి కనుమలు ప్రధానంగా మహారాష్ట్రలో పశ్చిమ కనుమలు స్థానికంగా పిలిచే పేరు. అంటే ఏదైతే మనకి ఇలాగా దక్షిణ భారతదేశం అనేది ఇలాగా ఉంటుందో ఈ దక్షిణ భారతదేశంలో ఇలాగా ఏది సార్ అంటే మనకి ఇలాగా ఇవి ఇక పశ్చిమ తీర రేఖ వెంబడి మనకి అరేబియా సముద్రం వెంబడి ఇలాగా ఇవి విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇవి అయితే వీటిని స్థానికంగా మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలు అంటాం. వీటిని 3 రకాల విడగొడతాం. ఉత్తర సహ్యాద్రి, మధ్య సహ్యాద్రి అండ్ దక్షిణ సహ్యాద్రి అంటాం. ఈ యొక్క సహ్యాద్రి పర్వతాల్లోని ఎత్తైన శిఖరం ఏది అంటే మనకి కల్సుబాయ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో కావచ్చు, రీసెంట్ జరిగిన ఆర్ఆర్బి ఏది ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లో కూడా అడగడం జరుగుతుంది. అంటే సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన కనుమలు అని అడగడం జరుగుతుంది. అది మనకి ఈ యొక్క అన్నామలై కొండల్లో పశ్చిమ కనుమల్లోని ఎత్తైన శిఖరం అనేది ఉండడం జరుగుతుంది. దీన్నే ఏమంటాం సార్ అంటే అనైముడి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్ అంటే అనైముడి. అంటే పశ్చిమ కనుమల్లోనే అత్యంత ఎత్తైన శిఖరం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి దాదాపుగా కన్యాకుమారి దాకా ఉంటాయి. అత్యంత ఎత్తైన పర్వతం ఏది సార్ అంటే అనైముడి అనే శిఖరం ఉండడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అంటాం. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అనే పేరుతో కూడా ఏదాన్ని పిలుస్తాం సార్ అంటే ఈ అనైముడి అనే పేరు దాన్ని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన నీలగిరి అనేది చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నీలగిరిలో మనకి ఏముంటుంది సార్ అంటే ఊటీ. ఓకే, నీలగిరిలో మనకి ఏముంటుంది సార్ అంటే నీలగిరి అండ్ పళని కొండలు అనే ప్రాంతంలో మనకి ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఊటీ మరియు కొడైకెనాల్ అనే వేసవిడిది కేంద్రాలు కూడా ఉంటాయి. అంటే నీలగిరి అండ్ పళని కొండలు తమిళనాడు ప్రాంతంలో. కానీ ఇవి కూడా కొంచెం జాగ్రత్త ఫోకస్ చేయండి. కానీ పశ్చిమ కనుమలను స్థానికంగా మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలు అనే పేరుతో పిలుస్తున్నాం. దీంట్లో ఎత్తైన శిఖరం కల్సుబాయ్, పశ్చిమ కనుమల ఎత్తైన శిఖరం అనైముడి. ఈ దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన శిఖరం. ప్రీవియస్ క్వశ్చన్ మనకి ఇవి. కానీ కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి దీనిపై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. క్రింది వాటిలో గౌతమ బుద్ధుడు స్వీయ జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఇది. అంటే ఇక్కడ ఏమడిగాడు సార్ అంటే గౌతమ బుద్ధుడికి సంబంధించిన స్వీయ జ్ఞానోదయం పొందిన ప్రాంతం ఎక్కడ అన్నాడు. ఓకే, ఇక్కడ
at which of the following place did గౌతమ బుద్ధ ఓకే గౌతమ్ బుద్ధ అంటే ఎక్కడ జ్ఞానోదయం పొందాడు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఆప్షన్ ఏ కుషీనగరం, ఆప్షన్ బి లుంబిని వనం, ఆప్షన్ సి బుద్ధగయ, ఆప్షన్ డి సారానం. ఓకే ఇది 2021లో ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్, షిఫ్ట్ 1 లో అడిగిన క్వశ్చన్. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఇతను జ్ఞానోదయం పొందిన ప్రాంతం ఏది సార్ అంటే బుద్ధగయ. అంటే జ్ఞానోదయం అయింది బుద్ధుడు ఈ గయ ప్రాంతంలో జ్ఞానోదయం పొందాడు కాబట్టి ఈ బుద్ధగయ అనే పేరుతో పిలుస్తారు. అదే మనకి ఇక్కడ చూడండి లుంబిని వనం, అంటే ఇక్కడ లుంబిని వనంలో గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం. గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏది సార్ అంటే లుంబిని వనం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏదైతే కుషీనగరం ఉంటుందో ఇక్కడే గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మరణించిన ప్రదేశం అనే పేరుతో పిలుస్తారు. ఓకే సారానాథ్ ఓకే బుద్ధుడికి సంబంధించిన అతిపెద్ద స్తూపం, అశోకుడు స్థాపించిన స్తూపాలలో అతిపెద్ద స్తూపం ఎక్కడ ఉంది సార్ అంటే మనకి స్తూపం ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ఈ సారానాథ్ అనే ప్రాంతంలో ప్రధానంగా ఈ స్తూపం అనేది ఉండడం జరుగుతుంది మనకి. కానీ ఇక్కడ చాలా ఇంబడి ప్రతి ప్లేస్ కూడా ఇదే గౌతమ బుద్ధుడు మనకి ఈ యొక్క బుద్ధగయ అనే ప్రాంతం, అంటే ఈ గౌతమ బుద్ధుడు జన్మించిన తర్వాత అంటే ఎక్కడ సార్ అంటే లుంబిని వనంలో జన్మించిన తర్వాత అక్కడ నుంచి ఇతను పుట్టిన తర్వాత ఒక వేదాంతి ఏమని చెప్పాడంటే ఇతను గొప్ప రాజైనా అవుతాడు లేదా గొప్ప సన్యాసి అయినా అవుతాడు అన్నప్పుడు ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఇతన్ని చాలా గారాభంగా పెంచడం జరుగుతుంది. అంటే ఎండాకాలంలో చలిగా ఉండే ప్రదేశాలలో, చలికాలంలో బాగా వేడిగా ఉండే ప్రదేశాలలో అంటే బయట ప్రపంచం తెలియకుండా ఇది అవ్వడం జరుగుతుంది. ఒకానొక సమయంలో తన ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత అతను తన రథసారథి చెన్నుడు తన గుర్రమైన కంటకతో కలిసి వెళుతూ ఉన్న సమయంలో ఒక ప్రధానమైన 4 విషయాలు చూడడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా దీనికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో గౌతమ బుద్ధుడు తన ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ బయటికి వెళ్ళిన తర్వాత అతను కొన్ని ఉపనిషత్తులు కావచ్చు అండ్ గోసలి మస్కర పుత్ర అనే ఒక వేదాంతి దగ్గర జ్ఞానోదయం కోసం ట్రై చేసిన అతని జ్ఞానోదయం అవదు. అలాంటి సమయంలో ఈ బుద్ధగయ అనే ప్రాంతంలో కొన్ని రోజులు తపస్సు చేయడం వలన అక్కడే ఇతను జ్ఞానోదయం అనేది పొందడం జరుగుతుంది. ఈ జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో కొన్ని కుందలవనం అనే దగ్గర తన జ్ఞానాన్ని ప్రధానంగా ఒక 5 మంది శిష్యులకు జ్ఞాన బోధన కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ బుద్ధునికి సంబంధించిన 5 రకాల బౌద్ధ సంతతులు కూడా 4 చోట్ల బౌద్ధ సంతతులు కూడా జరిగాయి. ఓకే 4 బౌద్ధ సంతతులు కూడా జరగడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఓకే నెక్స్ట్ వన్ మనకి క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత సుప్రీంకోర్టుకు సలహా అధికార పరిధిని ఇస్తుంది? ఓకేనన్న అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ గివ్స్ అడ్వైజరీ జ్యుడిస్డిక్షన్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ భారత సుప్రీంకోర్టుకు సలహా అధికారి పరిధిని ఇస్తుంది? అంటే 2022లో అడిగిన క్వశ్చన్, ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్. ఆర్టికల్ 143, ఆర్టికల్ 142, ఆర్టికల్ 133, ఆర్టికల్ 132 అనేది మనకి. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆర్టికల్ 143 అనేది. ఈ 143 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో అతనికి సలహా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా న్యాయపరమైన కొన్ని రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి భారత రాష్ట్రపతి 143వ ఆర్టికల్ ప్రకారం 143 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకి ఒక సార్ అంటే సలహా కోసం సూచన కోసం వాళ్ళ అడగడం జరుగుతుంది. ఈ 143 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఇచ్చిన ఏదైతే సలహాలు ఉన్నాయో ఈ రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అది రాష్ట్రపతి పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది మనకి. ఓకే ఈ 143 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అయినది మనకి.
అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించినది చూద్దాం. మనకి ఇది ఎన్నో భాగంలో ఉంది సార్ సుప్రీంకోర్టు అంటే 5వ భాగంలో 124 ఆర్టికల్ నుంచి 147 ఆర్టికల్ మధ్య సుప్రీంకోర్టు గురించి తెలియజేయడం జరుగుతుంది మనకి. ఓకే, నేటి ప్రశ్న ఏది సార్ అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రెసెంట్ నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే సుప్రీంకోర్టు సంబంధించి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎవరు? అయితే సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి స్వాతంత్ర భారతదేశంలో ఎవరు సార్ అంటే మనకి హెచ్.జే. కానియా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అండ్ 2027లో మహిళా ప్రధాన న్యాయమూర్తి పదవి బాధ్యతలు చేపట్టబోతుంది. ఎవరు సార్ అంటే బివి నాగరత్న గారు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు, మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా. అయితే నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎన్నో వ్యక్తి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఓకే, సుప్రీంకోర్టు 124 ఆర్టికల్ ప్రకారం అయితే ఇక్కడ చూడండి 124 ఆర్టికల్ అంటున్నాం. ఇది ఏంటి సార్ అంటే సుప్రీంకోర్టు. దీని తర్వాత రాష్ట్రంలో హైకోర్టు ఉంటది కదా, ఈ మొదటి 2 నంబర్లు మార్చేయండి 214 ఆర్టికల్. అదే మనకి కేంద్ర పాలిత ప్రాంతాలలో యూనియన్ టెరిటరీలో హైకోర్టుకు సంబంధించినది చూసుకుంటే చివరి 2 నంబర్లు మార్చండి 241 ఆర్టికల్. అంటే ఇది ఒక చిన్న కోడ్ లాగా అనుకోండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడవచ్చు. సుప్రీంకోర్టు 124, హైకోర్టు 214 అండ్ యూనియన్ టెరిటరీ 241. ఇవి ఆ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సెరికల్చర్ అనే పదం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సెరికల్చర్. ఓకే, ది టర్మ్ సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? 2020లో మనకు అడిగిన క్వశ్చన్ అన్న సెరికల్చర్. ఆప్షన్ ఏ చేపల పెంపకం ఫిషికల్చర్ అంటాం. ఆప్షన్ 2 పట్టు వ్యవసాయం సిల్క్ ఫోమింగ్. ఆప్షన్ సి పక్షుల పెంపకం. ఆప్షన్ డి తేనెటీగల పెంపకం బీ ఫార్మింగ్ అంటున్నాం. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే పట్టు వ్యవసాయం అనేది. ఓకేనా, సిల్క్ ఫార్మింగ్ అనే పేరుతో పిలుస్తాం. అదే ఎపికల్చర్ అన్నాడనుకో తేనెటీగల పెంపకం అనేది రావడం జరుగుతుంది. అదే ఫిషికల్చర్ అన్నాడనుకో చేపల పెంపకం అనేది ఉండడం జరుగుతుంది మనకి. అంటే ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఏదైనా ఒక దానికి సంబంధించి వ్యవసాయం చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఇది ఉండడం జరుగుతుంది. ఓకే, పట్టు వ్యవసాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పట్టుకు ప్రసిద్ధి గావించింది. ప్రపంచంలో మొట్టమొదటి పట్టు ఎక్కడ పండించారు సార్ అంటే చైనా అనే దేశంలో ఎక్కువగా పట్టును పండించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే పట్టు యొక్క ప్రధాన కేంద్రం ఏది సార్ అంటే చైనా అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది అన్న కాబట్టి ఎపికల్చర్, ఫిషికల్చర్, అగ్రి, దాని తర్వాత ఓకేనన్న ఏది సార్ అంటే మనకి పింక్ రెవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేయండి. ఇటీవల మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లో అడిగాడు. అంటే వాటికి సంబంధించిన చేపల పెంపకం కావచ్చు, రొయ్యల పెంపకం కావచ్చు, అండ్ దాని తర్వాత అక్కడ నుంచి మనకి చేపల పెంపకము అండ్ తేనెటీగల పెంపకము అండ్ పుట్టగొడుగుల పెంపకము వీటిపైన ఫోకస్ చేయండి. అక్కడ నుంచి కూడా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నాను. ఏది సార్ అంటే విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్కవరింగ్ ది థింగ్ ఇన్ వాటర్? నీటిలోని వస్తువులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 లో అడిగిన క్వశ్చన్. రీసెంట్ గా మనకి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లో కూడా అడిగాడు. అంటే ఏదైనా నీటిలో మునిగిపోయినప్పుడు, అంటే ఏదైనా సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా పడవ గాని ఏదైనా సిప్ గాని ఏదైనా మునిగిపోయినప్పుడు దానిని గుర్తించడానికి ప్రధానంగా ఏ దాన్ని ఉపయోగిస్తావు అంటున్నాం. ఆప్షన్ ఏ లేజర్, ఆప్షన్ బి రాడర్, ఆప్షన్ సి సోనార్, ఆప్షన్ సి స్కూబా అని ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే సోనార్. ఏది సార్ అంటే సోనార్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనే పేరుతో పిలుస్తాం. ప్రీవియస్ క్వశ్చన్ ఏమని అడిగాడు సార్ అంటే దీన్ని అబ్రివేషన్ అడిగాడు. సోనార్ అనగా ఏంటి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా నీటి లోపల మునిగిపోయిన వస్తువులను
కొన్ని రకాల అతి ధ్వనులను ఉపయోగిస్తారు. అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని ఆ సోనార్ అనే పరికరం ద్వారా పంపించినప్పుడు ఏదైనా ఒక షిప్ మునిగిపోయినప్పుడు ఆ సోనార్ లోపల వస్తువు ఉందనుకో దీన్ని తగిలి పైకి వస్తుంది. ఒకవేళ అక్కడ వస్తువు లేదనుకో పైకి వెళ్ళవు. అందువలన సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎన్నో వ్యక్తి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఖచ్చితంగా మేము ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీకు డైలీ కూడా ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన క్వశ్చన్లు అన్ని కూడా పీడిఎఫ్ రూపంలో పంపిస్తాం. అండ్ త్వరలో మన ఆర్ఆర్బికి సంబంధించిన ఆన్లైన్ కోర్సు జీకే కోర్సును కూడా మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆల్రెడీ దాదాపుగా మన వీడియో సంబంధించి అన్ని చేసేసాము. త్వరలో ఇంకో 15 days లో మీకు ఆన్లైన్ లో పర్చేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ జీకే బుక్ కూడా మీకు పర్చేజ్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇది ఈ రోజు మనం చర్చించిన ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ సంబంధించిన క్వశ్చన్. ఓకే, రేపటి క్లాస్ లో మళ్ళీ కొన్ని కొత్త క్వశ్చన్లతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ స్వామి సార్ ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. జై హింద్.